Hi students, welcome to Karunya Physics classes. So AP EAP set nana danne AP MSET antam. So AP MSET 2026 మీరు ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. రెస్పాన్స్ షీట్ కూడా మీరు చూసుకుంటారు. బట్ ఆ రెస్పాన్స్ షీట్లో ఉండే మార్క్స్ని బట్టి మీకు వచ్చిండే స్కోర్ని బట్టి మీరు ఒక ర్యాంక్ని ప్రిడిక్ట్ చేస్తారు నాన్న కొన్ని వెబ్సైట్స్ చూసుకొని. బట్ ఇట్ ఈజ్ నాట్ ట్రూ నాన్న. సో మీరు ఏదైతే రెస్పాన్స్ షీట్ తీసుకొని మీరు కరెక్ట్ అయ్యేటివి మాత్రమే 160కి మీరు స్కోర్ చూసుకొని దాని ర్యాంకు ఎలా ఇవ్వరు గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కన్ఫ్యూజ్ కావద్దు. మీకు వచ్చిండేది మీరు రాసిండే షిఫ్ట్ని బట్టి మీరు రాసిండే సెషన్ బట్టి 160కి మీరు స్కోర్ చూసుకుంటున్నారు. కానీ ఒరిజినల్గా గవర్నమెంట్ వాళ్ళు అంటే నథింగ్ బట్ ఏపీ ఎంసెట్ వాళ్ళు అటువంటి రా స్కోర్ని తీసుకోరు నాన్న. 160కి మీ స్కోర్ ఎంతైతే ఉందో అది ఆ షిఫ్ట్కి సంబంధించిండేది, రైట్? కానీ దానికి ర్యాంక్ ఇవ్వరు. మీకు ఇక్కడ ఎలా జరుగుతుంది సార్ అంటే నార్మలైజ్డ్ స్కోర్ తీసుకుంటారు నాన్న. ఆ నార్మలైజ్డ్ స్కోర్ తగ్గట్టుగా మీకు పర్సంటేజ్ ఇస్తారమ్మా. సో జాగ్రత్త గుర్తుపెట్టుకో. చాలామంది మీకు వచ్చిండే మార్క్స్ని బట్టి ర్యాంక్ ప్రిడిక్ట్ చేస్తారు. దట్ ఈజ్ రాంగ్. అలా జరగదు నాన్న. సో కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే మీకు ర్యాంక్స్ ఇస్తారు. ఆ ర్యాంకుని బట్టే మీకు ఆ పర్సంటేజ్ని బట్టే ర్యాంక్ క్రియేట్ అవుతుంది. ఆ ర్యాంక్ బట్టే మీకు కౌన్సిలింగ్ డెవలప్ అవుతుంది, రైట్? సరే, ఎట్లా సార్ అసలు ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి? జాగ్రత్త గుర్తుపెట్టుకో. మీకు ఎంసెట్ 25% మీకు వచ్చిండే 160కి మీరు చూసుకుంటే రెస్పాన్స్ షీట్లో ఉండే మార్క్స్కి, తర్వాత ఐపీలో గ్రూప్ స్కోర్ 600కి మీరు చేసిన స్కోర్లో 25%, ఇక్కడ 75% రెండు యాడ్ చేసేసుకొని ఒక ర్యాంక్ మీరు అనుకుంటారు, ఒక పర్సంటేజ్ మీరు అనుకుంటారు. దట్ ఈజ్ రాంగ్ అంటున్నాను. ఎలా సార్? ఐపీలో గ్రూప్ పర్సంటేజ్లో 25% తీసుకోవడం కరెక్ట్ నాన్న. బట్ ఎంసెట్లో మీకు వచ్చిండే స్కోర్లో 75% అలా తీసుకోరు. నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిండే స్కోర్లో 75% తీసుకుంటారు. ఈ నార్మలైజేషన్ ప్రొసీజర్ ఏంటి సార్ అంటే అందరికీ ఈక్వల్గా చేయడం. దాన్ని నార్మలైజేషన్ అంటాం. అంటే సార్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు డిఫరెంట్ షిఫ్ట్ జరిగింటాయి. మార్నింగ్ షిఫ్ట్ జరిగింటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ జరిగింటుంది నాన్న. కొంతమందికి హార్డ్గా వచ్చింటుంది ఒక షిఫ్ట్, కొంతమందికి ఈజీగా వచ్చింటుంది. సో ఇప్పుడు హార్డ్గా వచ్చిండే వాడికి స్కోర్ తగ్గిపోతుంది, ఈజీగా పేపర్ వచ్చిండే వాడికి స్కోర్ పెరిగిపోతుంది. అప్పుడు స్కోర్ ఎక్కువ వచ్చిండే వానికి ర్యాంక్ తక్కువ వస్తుంది కదా, స్కోర్ తక్కువగా వచ్చిండే వానికి ర్యాంక్ పెరిగిపోతుంది. మళ్ళీ ఆ ఇండిఫరెన్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అంటే వీళ్ళు దాన్నే నార్మలైజేషన్ అంటాం. ఆ నార్మలైజేషన్లో ఏం చేస్తారు సార్ అంటే ఆ డిఫికల్టీ ఆ ఈజీ షిఫ్ట్లని రెండు నార్మల్ చేసేస్తారు. అంటే రెండు ఈక్వల్ చేస్తారు. అంటే ఏం చేస్తారు సార్? ఎవరికైతే టఫెస్ట్ షిఫ్ట్ పడి ఉంటుందో వాళ్ళకు స్కోర్ యాడ్ చేస్తారు, ఎవరికైతే ఈజీ షిఫ్ట్ పడి ఉంటుందో వాళ్ళకి స్కోర్ తగ్గిస్తారు నాన్న. తగ్గడం అంటే నథింగ్ బట్ 2 to 3 మార్క్స్ రెడ్యూస్ చేస్తారు. మళ్ళీ ఏ స్టూడెంట్కి అన్యాయం జరగదు నాన్న. మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏదో అక్కడ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదు నాన్న. అందరినీ ఈక్వల్గా చేయడం, నార్మలైజేషన్ చేసి మీకు ఒక పర్సంటేజ్ ఒక ర్యాంక్ని డెవలప్ చేయడం నాన్న వాళ్ళ ఉద్దేశం. సరే, ఇక్కడ డిఫికల్టీ ఎవరికైతే వచ్చింటుందో ఆ డిఫికల్టీ షిఫ్ట్ ఉండే వాళ్ళకు స్కోర్ కొద్దిగా పెరుగుతుంది, ఈజీ షిఫ్ట్ ఉండే వాళ్ళకు స్కోర్ కొద్దిగా తగ్గుతుంది నాన్న. అంటే అక్కడ అది కూడా ఎలా చేస్తారు సార్? ఈ నార్మలైజ్డ్ స్కోర్ ఎలా చేస్తారు సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ఒక డీటెయిల్స్ చెప్తాను. అట్ ద సేమ్ టైం మీకు ర్యాంక్తో పాటు అంటే కంబైన్డ్ స్కోర్కి ర్యాంక్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఇప్పుడు సపోజ్ మీరు అబ్జర్వ్ చేస్తేనన్నా ఇక్కడ 2025లో వచ్చిండే ర్యాంక్ కార్డ్ నాన్న ఇది. సో 2025 జేఎన్టీయూ కాకినాడ ర్యాంక్ కార్డ్ నాన్న. సో యాక్చువల్గా మీరు ర్యాంక్ కార్డ్లో ఇలా వేస్తారు చూడండి. క్యాండిడేట్ నేమ్, ఓకే, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, యువర్ అడ్రస్ ఇక్కడంతా ప్రింట్ అయి ఉంటుంది. మీ హాల్ టికెట్ నంబర్, ఓకే, ఏపీ సెట్ హాల్ టికెట్ నంబర్, మీ ఫోటో యాజ్ వెల్ యాజ్ మీ నేమ్. ఇక్కడ లోకల్ ఏరియా ఉంటుందన్న, ఎస్వియునా కాదా, కేటగిరీ ఏ కేటగిరీ, జెండర్ మేలా ఫీమేలా, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకసారి పర్సంటేజ్ చూడన్నాను. ఒకసారి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇన్ ఏపీ ఎంసెట్, ఇక్కడ జాగ్రత్త చూడు, నార్మలైజ్డ్ మార్క్స్ అన్నాడు. జాగ్రత్తగా చూడన్నా, మీరు తెచ్చుకోండే మార్క్స్ ఇక్కడ ఉండవు. నార్మలైజేషన్ చేసిన తర్వాత ఇచ్చిండే ఫైనల్ పర్సంటైల్ ఫైనల్ మార్క్స్ ఇక్కడ ఇచ్చింటాడు. నార్మలైజ్డ్ స్కోర్ ప్రకారం 80కి 23 నాన్న, 40కి 12.35, 40కి కెమిస్ట్రీలో 15.55, ఈ మొత్తం 3 కలిపితే వచ్చిండే 50.99, దాంట్లో 75% తీసుకుంటారు నాన్న, అదే 23.86. ఇది మీ ఎంసెట్ స్కోర్ ఆఫ్టర్ నార్మలైజేషన్. తర్వాత ఇక్కడ కింద చూడన్నా
ఐపీ ఎగ్జామ్. సో ఐపీలో ఓన్లీ టోటల్ మార్క్స్ 600 నాన్న గ్రూప్స్ 583 తీసుకున్నారు, అందులో 25% వెయిటేజ్ నాన్న 24.29. ఈ రెండు కలిపితే వచ్చేదే మీ కంబైన్డ్ స్కోర్. ఈ స్కోర్కి ర్యాంక్ ఇస్తాడు. అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడ ఈ నార్మలైజ్డ్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్ వాళ్ళు అంటే, సో జాగ్రత్తగా విన్నానా, ఈ నార్మలైజేషన్కి ఒక ఫార్ములా డెవలప్ చేస్తారు నాన్న వాళ్ళు. సో ఇదంతా కంప్లీట్గా సిస్టమ్ ఓరియంటెడ్. ఏంటి సార్ ఈ ఫార్ములా చూస్తున్నాను అన్న, ఇది నార్మలైజ్డ్ ఫార్ములా, బట్ డేటా అంతా కూడా ఈఏపీ సెట్ వాళ్ళ దగ్గర ఉంటుంది నాన్న. ఆ డేటాని బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తారు. ఏంటి సార్ ఇది ఒక్కసారి చూడు, సింపుల్గా చెప్తాను. ఈ నార్మలైజేషన్ ఫార్ములాలో జిఎంఎస్ ప్లస్ జీటీఏ మైనస్ జిఎంఎస్ బై ఎస్టీఏ మైనస్ ఎస్ఎంఎస్ ఇంటూ రామాక్స్ మైనస్ ఎస్ఎంఎస్. ఏంటి సార్ అసలు ఇది అంటే జాగ్రత్తగా చూడు. ఈ జిఎంఎస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ టర్మ్స్ జాగ్రత్తగా చూసుకో. జిఎంఎస్ అంటే ఏంటి అంటే గ్లోబల్ మీన్ స్కోర్ అంటాం. గ్లోబల్ మీన్ స్కోర్ అంటే ఏమి, టోటల్ ఎంసెట్లో ఎన్ని షిఫ్ట్లు అయితే జరిగింటాయో ఆ షిఫ్ట్లు అన్నిటినీ కలిపి అక్కడ వచ్చే మీన్ స్కోర్ నాన్న. అంటే టోటల్ అన్ని షిఫ్ట్స్ కలిపి, అన్ని సెషన్స్ కలిపి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అన్ని కలిపి, ఓకేనా, సో వచ్చిండే కంబైన్డ్ స్కోర్ నాన్న. సో యావరేజ్ స్కోర్ అంటాం. సో టోటల్ అన్ని షిఫ్ట్లలో అందరి స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని కలిపి యావరేజ్ తీసుకోవడం గ్లోబల్ మీన్ స్కోర్ అంటాం. నెక్స్ట్ గ్లోబల్ టాప్ యావరేజ్ అంటాం, జీటీఏ అంటే ఈ టోటల్ షిఫ్ట్స్లో రాసిండే అందరి స్టూడెంట్స్లో టాప్ మార్క్ ఎంత, ఆ టాప్ మార్క్ 0.1% తీసుకుంటాడు. టోటల్ అన్ని షిఫ్ట్లలో అందరూ రాసిండే దాంట్లో యావరేజ్ మార్క్, టాప్ మార్క్ ఎంత అనేదాన్ని టాప్ యావరేజ్ అంటాం. ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకో, గ్లోబల్ మీన్ స్కోర్ అంటే అన్ని షిఫ్ట్లు కలిపి అందరి స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కలిపి తీసుకునేది గ్లోబల్ మీన్ స్కోర్. గ్లోబల్ టాప్ యావరేజ్ అంటే టోటల్ అన్ని షిఫ్ట్లలో అందరు రాసిండే ఎగ్జామ్స్లో, అంటే టోటల్ ఆల్ స్టూడెంట్స్ రాసిండే ఎగ్జామ్స్లో ఆల్ షిఫ్ట్స్ కలిపి టోటల్ 0.1% ఆఫ్ హైయెస్ట్ మార్క్స్ ఎంత, టాప్ యావరేజ్ ఎంత తీసుకుంటాడు. తర్వాత ఎస్ఎంఎస్. ఈ ఎస్ఎంఎస్ అంటే ఏంటి అంటే సెషన్ మీన్ స్కోర్ అంటారు నాన్న. చూడు ఇక్కడ సెషన్ మీన్ స్కోర్ అంటాం. అంటే ఒక స్టూడెంట్ రాసిండే ఆ సెషన్, ఆ షిఫ్ట్, అంటే ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్, ఓన్లీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఆ ఒక్క షిఫ్ట్లో మీన్ స్కోర్ ఎంత, టోటల్ యావరేజ్ స్కోర్ ఎంత. ఎస్టీఏ ఆ సెషన్లో టాప్ పర్ఫార్మర్ ఎవరు, దాని ఒక యావరేజ్. రా స్కోర్ టోటల్ మార్క్స్ ఆ సబ్జెక్ట్కి ఎన్ని, మ్యాథ్స్ అయితే 80 తీసుకుంటాడు, ఫిజిక్స్కి అయితే 40 తీసుకుంటాడు, కెమిస్ట్రీకి అయితే 40 మార్క్స్ తీసుకుంటాడు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వాళ్ళొక నార్మలైజ్డ్ పర్సంటేజ్ లేదా నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి ఇండికేట్ చేస్తారు నాన్న. అంటే ఇక్కడ గ్లోబల్ మీన్ స్కోర్ టోటల్ అన్ని షిఫ్ట్లు అందరి స్టూడెంట్స్ యొక్క మీన్ స్కోర్ ఇక్కడ తీసుకుంటాడు. ప్లస్ సో టోటల్ టాప్ యావరేజ్, టోటల్ ఆల్ షిఫ్ట్స్ బేస్ చేసుకొని స్టూడెంట్ యొక్క టాప్ మార్క్ ఎంత అది ఇక్కడ తీసుకుంటాడు. తర్వాత గ్లోబల్ మీన్ స్కోర్ బై ఆ సెషన్లో టాప్ యావరేజ్ ఎంత, ఆ సెషన్లో మీన్ స్కోర్ ఎంత. తర్వాత అక్కడ రామార్క్స్ అంటే మ్యాథ్స్ అయితే 80, అదే ఫిజిక్స్ అయితే 40, కెమిస్ట్రీ అయితే 40 మైనస్ ఆ సెషన్ మీన్ స్కోర్. ఇలా టోటల్ నార్మలైజ్డ్ ఫార్ములా యూజ్ చేసి వాళ్ళు ఈ మార్క్స్ ఇస్తారు నాన్న. ఇక్కడ చూడు 23 అని ఉంది కదా, 12.35 పాయింట్స్ వస్తుంది అంటే నార్మలైజ్డ్ అని అర్థం. అంటే డిఫికల్టీ సెషన్కి షిఫ్ట్లో మార్కులు పెరగడం, ఈజీ షిఫ్ట్లో మార్కులు తగ్గించడం అంటాం కదా, అది ఎలా జరుగుతుంది సార్ అంటే బేసిక్గా ఈ ఫార్ములా బేస్ చేసుకొని జరుగుతుంది నాన్న. అంటే అక్కడ టోటల్ అన్ని షిఫ్ట్ల యొక్క యావరేజ్ తీసుకుంటాడు, అన్ని షిఫ్ట్ల యొక్క టాప్ మార్క్ తీసుకుంటాడు, ఆ కన్సర్న్డ్ షిఫ్ట్లో అంటే మార్నింగ్ షిఫ్ట్ తీసుకొని దాంట్లో మీన్ స్కోర్, దాంట్లో టాప్ పర్ఫార్మర్ ఎవరు, అదే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో దాంట్లో మీన్ స్కోర్ ఎంత, దాంట్లో టాప్ పర్ఫార్మర్ ఎంత, అలా తీసుకొని ఎవరికి అన్యాయం జరుపుకోకుండా, ఎవరికి ఇబ్బంది కలగకోకుండా అందరికీ నార్మల్గా అంటే ఈక్వాలిటీగా మార్క్స్ అండ్ ర్యాంక్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ ఫార్ములా క్రియేట్ చేస్తారు నాన్న. ఈ ఫార్ములాని బట్టే మీకు నార్మలైజ్డ్ పర్ స్కోర్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారు, రెస్పాన్స్ షీట్లో తీసుకొని సార్ నాకు మ్యాథ్స్లో 80కి 40 వచ్చింది సార్, కానీ ఇక్కడ 23 వచ్చింది అనుకుంటారు. రాంగ్ నాన్న. నార్మలైజ్ చేయడం వల్ల ఆ ఈజీ షిఫ్ట్లో ఉండే వాళ్ళకి తక్కువ వచ్చేస్తాయి, డిఫికల్ట్ షిఫ్ట్లో ఉండే వాళ్ళకు పెరిగిపోతాయి నాన్న. ఇప్పుడు నా డిఫికల్ట్ షిఫ్ట్ నాన్న 80కి 16 వచ్చింటాయి, కానీ ఇక్కడ 23 చూపిస్తుంది, అంటే నార్మలైజ్ చేసినారు అని అర్థం. సో అక్కడ టోటల్ అన్ని షిఫ్ట్ల యొక్క మీన్ స్కోర్ టాప్ పర్ఫార్మర్, ఆ సెషన్లో ఆ షిఫ్ట్లో మీన్ స్కోర్ టాప్ పర్ఫార్మర్, వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మీకు నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి ఇలా క్రియేట్ చేస్తాడు. అర్థమవుతుందా? ఈ నార్మలైజ్డ్ స్కోర్ని యాడ్ చేస్తే, అంటే మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో వచ్చిన నార్మలైజ్డ్ స్కోర్స్ని యాడ్ చేస్తే ఇది ఫైనల్. అర్థమవుతుందా? దీంట్లో 75% తీసుకుంటారు.
అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. మీకు వచ్చిండే మీరు చూసిండే రెస్పాన్స్ షీట్లో ఉండేది కాదు, నార్మలైజేషన్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ర్యాంక్స్ వచ్చేంత వరకు ఎప్పుడు కూడా మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయొద్దన్నాను. అంటే ఇది వస్తుంది అని చెప్పలేం, ఎందుకంటే టోటల్ స్టూడెంట్ డేటా, టోటల్ మీన్ స్కోర్, టోటల్ యావరేజ్ పర్సంటైల్ అది వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. అంటే ఏపీ ఎంసెట్ ఎవరైతే కండక్ట్ చేసి ఉంటారో వాళ్ళ దగ్గర టోటల్ డేటా ఉంటుంది. అంటే టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ రాశారు గ్లోబల్గా, అంటే ఆల్ షిఫ్ట్స్ని బేస్ చేసుకొని అందులో అన్ని స్టూడెంట్స్ యొక్క టాప్ మార్క్ 0.1% తీసుకుంటాడు. తర్వాత ఆ సెషన్లో ఎంతమంది రాశారు, వాళ్ళ యొక్క మీన్ స్కోర్ ఏమి, ఆ సెషన్లో టాప్ యావరేజ్ ఎంత, అలా టోటల్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళు ఒక నార్మలైజ్డ్ స్కోర్ని క్రియేట్ చేస్తారు నాన్న. కాబట్టి మీకు వచ్చిన రెస్పాన్స్ షీట్ మార్క్స్ని తీసుకోవద్దండి. నార్మలైజ్డ్ స్కోర్ని బట్టి ఇక్కడ మీకు మార్క్స్ ఎంటర్ అవుతాయి. ఈ మూడింటిని కలిపితే మీకు వచ్చేదే 160కి నార్మలైజ్డ్ స్కోర్. దీంట్లో 75% తీసుకుంటారు నాన్న. ఆ 75% కూడా ఎలా తీసుకుంటారు జాగ్రత్తగా చూడు. సో 75% తీసుకోవడానికి కూడా ఒక ఫార్ములా క్రియేట్ చేస్తారు నాన్న. మీకు నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిండే స్కోర్ స్టూడెంట్ ఈఏపీ సెట్ నార్మలైజ్డ్ స్కోర్ బై 160 ఇంటూ 75% ఇంటూ 75 చేస్తే మీకు ఈ 75% ఆఫ్ మార్క్స్ వచ్చేస్తాయి నాన్న. తర్వాత ఐపీలో నాన్న స్టూడెంట్ గ్రూప్ సబ్జెక్ట్ మార్క్స్ 600కి మీరు ఎంత స్కోర్ చేశారు, సో ఆ స్టూడెంట్ గ్రూప్ సబ్జెక్ట్ మార్క్స్ బై 600 దాంట్లో 25% తీసుకోవాలి కాబట్టి ఇంటూ 25 చేస్తారు. అప్పుడు ఈ రెండు వచ్చిండే కలిపితే మీకు వచ్చేదే ఫైనల్ కంబైన్డ్ స్కోర్. గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సపోజ్ నాన్న ఇప్పుడు నార్మలైజేషన్ చేసిన తర్వాత ఒక స్టూడెంట్కి మ్యాథ్స్లో 80కి 23, 40కి 12.35, అదే 40కి 15.5567 ఈ మూడు కలిపేశారా. కలిపేసి వచ్చిన ఫైనల్ స్కోర్ చూడన్నా 50.9115 అండ్ సో ఆన్. దీంట్లో 75% తీసుకోవాలా. సో దీంట్లో 75% తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు చూడు. ఇందులో ఇప్పుడు ఇక్కడ ఈ స్కోర్ నాన్న స్టూడెంట్ అచీవ్డ్ ఎంసెట్ నార్మలైజ్డ్ స్కోర్ 50.9115 డివైడెడ్ బై టోటల్ 160 మార్క్స్ నాన్న ఎస్ఆర్, సో ఇంటూ 75. సో సాల్వ్ చేస్తే 23.86 చూడు, 23.8647 ఇది ఎంసెట్ స్కోర్. ఓకే, తర్వాత ఐపీ స్కోర్ చూడు. ఈ స్టూడెంట్కి 600కి 583 వచ్చింది నాన్న. సో కాబట్టి 583 డివైడెడ్ బై టోటల్ ఐపీ మార్క్స్ నాన్న గ్రూప్ సబ్జెక్ట్స్ తీసుకుంటే 600, సో ఇంటూ 25% టు టేక్, సో 24.29 చూడన్నా 24.2916. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తారు నాన్న. అంటే 75% ఆఫ్ ఏపీ సెట్ స్కోర్ యాజ్ వెల్ యాజ్ ఐపీ స్కోర్ ఈ రెండు కలిపితే నీకు వచ్చిండే ఫైనల్ స్కోర్ నాన్న ఇది. ఇప్పుడు ఈ ఫైనల్ స్కోర్ని బేస్ చేసుకొని వాళ్ళు ర్యాంక్ ఇస్తారు. సో కాబట్టి మీరు ర్యాంక్స్ ఎలా తీసుకుంటారు సార్ అంటే ఈ ఫైనల్ స్కోర్ని బట్టి ర్యాంక్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ ర్యాంక్ కూడా ఎలా ఉంటుంది సార్ అన్నారనుకోండి. సో చూడన్న, సో దానికి ర్యాంక్ ఎలా ఉంటుంది అంటే ఇది నాన్న. సో మీరు నార్మలైజేషన్ చేసిన తర్వాత దాంట్లో 75%, ఐపీలో 25% రెండు తీసుకొని యాడ్ చేస్తే వచ్చింది ఆ కంబైన్డ్ స్కోర్కి ర్యాంక్ ఇది నాన్న. ఓకే, ఇది బేసిక్ అప్రాక్సిమేట్ నాన్న, బట్ యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకొని ఒక అనాలిసిస్ వైజ్ ఈ కంబైన్డ్ స్కోర్ వర్సెస్ ర్యాంక్ నేను ఇస్తున్నాను అన్న. సో నీకు కంబైన్డ్ స్కోర్ అంటే నార్మలైజేషన్ స్కోర్లో 75%, ఐపీలో 25% రెండు తీసుకొని వచ్చిండే దాన్ని కంబైన్డ్ స్కోర్ అంటాం. ఆ కంబైన్డ్ స్కోర్కి ర్యాంక్కి ఇచ్చున్నాను. ఆ కంబైన్డ్ స్కోర్ 90 దగ్గర ఉంటే నీ ర్యాంక్ 200 to 400 ఉంటుంది. 160కి నీకు 75% తీసుకొని 25% యాడ్ చేసి వచ్చిండే కంబైన్డ్ స్కోర్ బాబు ఇది. ఈ కంబైన్డ్ స్కోర్ 90 దగ్గర నీ స్కోర్ కంబైన్డ్ స్కోర్ 90 ఏరియాలో ఉంటే నీ ర్యాంక్ 200 to 400. 80లో ఉంటే నీ కంబైన్డ్ స్కోర్ 500 దగ్గర వస్తుంది నాన్న. 75 ఉంటే నీ స్కోర్ 1000, 65 ఉంటే 2000, 55 కంటే ఎక్కువ ఉంటే లెస్ దాన్ 10,000, 50 కంటే ఎక్కువ ఉంటే 25,000, 48 ఉంటే నీ కంబైన్డ్ స్కోర్ 38,000, 45 దగ్గర ఉంటే 60,000. అంటే నేను నథింగ్ బట్ నీ కంబైన్డ్ స్కోర్ 40కి రీచ్ అవుతే 1 lakh దగ్గర నీ ర్యాంక్ వస్తుంది. అలా కంబైన్డ్ స్కోర్ని బట్టి ర్యాంక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు నాన్న. కాబట్టి ఇది ఒకసారి చూసుకో, దీన్ని బట్టి నీ కంబైన్డ్ స్కోర్ని బట్టి యావరేజ్గా ర్యాంక్స్ ఇస్తారు. అర్థమవుతుందా? ఈ ర్యాంక్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మా, సో ఈ ర్యాంక్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఇక్కడ చూడు, ఇలా ర్యాంక్ ఇస్తారు నాన్న. ఓకే, ఇప్పుడు 48కి ర్యాంక్ ఎంత 34,966 వచ్చిందమ్మా. ఓకే, ఇప్పుడు అలా కాకుండా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్గా చూడన్న, ఇక్కడ వాళ్ళు ఇచ్చేది టోటల్ ర్యాంక్ ఇది 34966. దాంట్లో లోకల్ ఏరియాని బట్టి, ఓకే లోకల్ ఏరియా ప్లస్ ఫీమేల్
లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ, లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ ప్లస్ ఫీమేల్, ఇలా డిఫరెంట్ ర్యాంక్స్ ఇస్తాడు నాన్న. లోకల్ వైజ్ యాజ్ వెల్ యాజ్ కేటగిరీ వైజ్, ఫీమేల్ ఉంటే ఫీమేల్కి ఎక్స్ట్రా పర్సంటేజ్ యాడ్ చేసి ఇలా మార్క్స్ ఇస్తాడు. సో ఇది ఫైనల్ మార్క్స్ విత్ కేటగిరీ. సో ఇది డిఫరెంట్ నాన్న, లోకల్ వైజ్ తీసుకుంటే ఇలా క్రియేట్ అవుతాయి. సో ఇలా ర్యాంక్స్ తీసుకొని నువ్వు కౌన్సిలింగ్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది బేసిక్ ప్రొసీజర్. కాబట్టి మీరు రెస్పాన్స్ షీట్ చూసి నువ్వు మోసపోవద్దు. నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిండే స్కోర్లో 75%, ఐపీ 25% మీరు తీసుకుంటే అర్థమవుతుంది నాన్న, ఇలా మీకు ర్యాంక్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇది ఏపీ ఎంసెట్ మీ పర్సంటైల్ ఎలా చేస్తారు, సో ఏ స్కోర్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది డీటెయిల్స్ ఈ వీడియో నాన్న. సో షేర్ దిస్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నాన్న. థ్యాంక్ యూ.